బంగారు తెలంగాణ మన మహబూబ్ నగర్ బిడ్డల నుంచి ప్రారంభం కావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎనో శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించి అనంతరం సివిల్ సర్వీసెస్ మరియు బ్యాంకింగ్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఫౌండేషన్ కోర్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహబూబ్ నగర్ దశాదిశను మార్చాలని, మీలాంటి వారికి దారి చూపాలని నేను రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన స్పష్టం చేశారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన చెప్పారు. మీరు ఏ సబ్జెక్టులో డిగ్రీ చేస్తున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించాలంటే అన్ని సబ్జెక్టులపైన పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు, ప్రైవేటు ఉద్యోగాలు రాణించాలన్నా మనకు జనరల్ నాలెడ్జ్ అవసరమని, అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా దినపత్రికలను చదవాలని, దినపత్రికలను చదవడం వల్ల ప్రపంచంలో జరిగే అనేక విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక జాతీయ వార్తాపత్రికను చదివి అలవాటు నేర్చుకోవాలని ఆయన సూచించారు. మన ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ కేంద్రంగా పనిచేస్తున్న దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హుబ్లీలో 2 రోజుల పాటు జరిగిన దేశ్ పాండే ఫౌండేషన్ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం జరిగిందని, వచ్చే సోమవారం దేశ్ పాండే ఫౌండేషన్ నిర్వాహకులు కళాశాలను సందర్శించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సో ఈ రోజున ఎన్టీఆర్ కళాశాలకి విచ్చేశారు. ఎమ్మెల్యే గారు విచ్చేసి మన ఫౌండేషన్ కోర్స్ ఏదైతే సివిల్ సర్వీసెస్కి పెట్టామో దాని బ్యాచ్ 2 యొక్క రిజల్ట్స్ని రిలీజ్ చేశారు. సో నిన్న స్క్రీనింగ్ టెస్ట్ని కండక్ట్ చేశాము. 333 మంది స్టూడెంట్స్ అందులో పాల్గొన్నారు. దానిలోంచి 150 మందిని సెలెక్ట్ చేశాము. సో ఇది మనకి ఫౌండేషన్ కోర్స్ అనేది బీసీ స్టడీ సర్కిల్ గవర్నమెంట్ బీసీ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఆ సెంటర్ మనకి గ్రాంట్ అయ్యింది. దానికి మన కమిషనర్ మేడంకి, బీసీ వెల్ఫేర్ కమిషనర్ మేడం గారికి అండ్ స్టేట్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ సెకండ్ బ్యాచ్ మనం బ్యాంకింగ్కి కూడా ఇవ్వబోతున్నాం కోచింగ్. సో ఫస్ట్ బ్యాచ్లో జనరల్ స్టడీస్ మొత్తం కంప్లీట్ అయింది. సో సెకండ్ బ్యాచ్లో స్టూడెంట్స్కి బ్యాంకింగ్కి సంబంధించిన రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ మీద క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా 150 అవర్స్లో ఇది కంప్లీట్ చేయబోతున్నాం మనం. సో డైలీ 3 అవర్స్ చొప్పున ఈ ప్రోగ్రామ్ని మనం చేయబోతున్నాం. అండ్ మన ఎమ్మెల్యే గారు పిల్లలకి మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ మనం ఈ ఫౌండేషన్ కోర్స్ నుంచి నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా సివిల్ సర్వీసెస్ వరకు ప్రయాణం చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ కోసం నిన్న 21st సెంచరీ ఆర్గనైజేషన్తో MOU కుదుర్చుకున్నాము. దానివలన వాళ్ళు మాస్టర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. సో ఆన్లైన్లో వాళ్ళు సివిల్ సర్వీసెస్ గోల్ రీచ్ అయ్యేంత మటుకు వాళ్ళు మన వెనకాల ఉంటాము అని ప్రామిస్ చేశారు. సో నిన్న మనం MOU కుదుర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గౌరవ శాసనసభ్యులు వై శ్రీనివాసరెడ్డి గారు కళాశాలకు విచ్చేసి కళాశాల విద్యార్థులకి అత్యంత అవసరమైనటువంటి మంచినీటిని అందించడం కోసం ఆర్ఓ ప్లాంట్ని శాంక్షన్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి మా కళాశాల విద్యార్థుల తరపున, అధ్యాపకుల తరపున గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి బీసీ స్టడీ సర్కిల్ వారి సహకారంతో, ఆర్థిక సహకారంతో సివిల్ సర్వీస్ ప్రీ ఫౌండేషన్ కోర్సు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ కోర్సులో సుమారు 150 మంది విద్యార్థులు జాయిన్ అయ్యి గత 75 రోజులుగా సివిల్ సర్వీస్ ప్రీ ఫౌండేషన్ కోర్సుని కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. వారికి ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఇన్స్పిరేషన్గా గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 2వ బ్యాచ్ కూడా ఈ కళాశాలకి శాంక్షన్ అయింది. ఆ 2వ బ్యాచ్ విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్ట్ సుమారు 333 మంది విద్యార్థులు స్క్రీనింగ్ టెస్ట్కి అటెండ్ అయితే దాని నుంచి 150 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 150 మంది విద్యార్థుల మెరిట్ లిస్ట్ని మా గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్సులో 150 మంది విద్యార్థులు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయడానికి అవసరమైనటువంటి కోచింగ్ ఇచ్చాం. అలాగే 2వ బ్యాచ్ కూడా రేపు 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఆ 2వ బ్యాచ్కి అవసరమైనటువంటి స్క్రీన్ టెస్ట్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల యొక్క మెరిట్ లిస్టు గౌరవ శాసనసభ్యులు వారు రిలీజ్ చేశారు. అదేవిధంగా మరి శాసనసభ్యుల వారు కళాశాల అభివృద్ధి గురించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కళాశాలలో ఉన్న విద్యార్థులకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు
ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్ కూడా శాంక్షన్ చేశారు. త్వరలో డిజిటల్ క్లాస్ రూమ్ కూడా అందించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్లో విద్యార్థులకి సమయం వేస్ట్ చేసుకోకుండా మే నెల అంతటా కూడా విద్యార్థులకు అవసరమైన కోచింగ్ కానీ, వాళ్ళకి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, అవసరమైన ఏ స్కిల్స్ అయినా కూడా వారికి మే నెల అంతా కూడా బోధించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికి మరి మా విద్యార్థులకి ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు వారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. And one good news I would like to share with you. How many of you read newspapers? Very few. If you don't read newspapers, then you will not get into any government service conducted by any competitive exam, through any competitive exam. First habit you have to inculcate is reading newspaper. Telugu newspaper and one English newspaper. I must have told you before earlier also. So first task you have to do is ask your parents to subscribe to one newspaper, at least one newspaper. Then your journey starts. Without having awareness, without having comprehensive knowledge, you cannot get success in these competitive exams. In subject, you may be excellent also in subjects, in your subjects, but for facing competitive exams, for facing interviews, for gaining that confidence, so these are the things which you have to do. Having general awareness, knowing what is happening around the world, the economy of this state, the economy of this country, geography of this country, all these things, slowly it will go into your brain by reading newspapers. So it's a very sincere advice. We also have cracked government jobs only because we used to read newspapers from our early childhood. I remember reading newspaper, Inadu paper, when I was in 4th or 5th class. From that time, every day I read newspapers, even now. Even now I read for political purposes, but when I was studying, I used to read newspapers only to pass these exams, these competitive exams. సో ఇది చాలా జాగ్రత్తగా మీరు వినండి, మీ పేరెంట్స్కి గట్టిగా చెప్పండి. మీరు ఇన్సిస్ట్ చేస్తే ఖచ్చితంగా న్యూస్ పేపర్ రేపే తెప్పిస్తారు కదా, మీ పేరెంట్స్ ఇస్తారు కదా. ఖర్చు కూడా ఎక్కువేం కాదు, జస్ట్ 250 or 300 రూపీస్ అవుతుంది అంతే మంత్లీ. మిగతా బుక్స్, రిఫరెన్స్ బుక్స్ మీరు కాలేజీలో వచ్చి చూడవచ్చు. ఇంకొకటి, న్యూస్ పేపర్తో పాటు మీరు రెగ్యులర్గా దాంట్లో ఉన్న ఆర్టికల్స్ కట్ చేసి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. రేపు బడ్జెట్ పెడతా ఉన్నారు, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టింది, సో దానివన్నీ కూడా చదవాలి, అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఏ సెక్టర్లలో ఎంత స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్, ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ ఏంది ఓపెన్ అవుతూ ఉంది, మన స్టేట్లో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ నో ఎవ్రీథింగ్. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ద ఎగ్జామ్స్ యూ క్యాన్ గో త్రూ ఆల్ ద రిఫరెన్స్ బుక్స్. బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఒకటి మనకు ఇన్బిల్ట్గా మనకు ఉండాలి అంటే ఇట్స్ 4-5 years కంటిన్యూస్గా మనం న్యూస్ పేపర్స్ చదువుకోవాలి. ఇది జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. అలాగే one good news, NTR Degree College, we have recommended and government also has given consent to start a skill development course in NTR Government Degree College. This skill development course is being done by Deshpande Foundation, one of the premier skill development institutes which is headquartered in Hubli. I was there for 2 days. I attended all those programs in Hubli, met the founders, and they are very eager to
come here and give skill development to our third year, final year students of this college. Most probably Monday, that in charge will be visiting our college next Monday. Their beautiful campus is there, but they are coming here personally. They have a good curriculum. Spoken English will be given to you. That course will be given. Then reasoning, which again will help you in attending all these competitive exams or private exams, banking exams, railways, any other exam, and basic computer courses. For students who are doing BSc computers and all, it's very easy for them, but for non-mathematics students or science students, particularly biology students, they have a fear of computers, of mathematics. So to get over that fear, we have to do these exercises, you have to attend these courses. So it's going to be a comprehensive course. Even if you don't want to pursue your studies again, definitely you will get employment in one of the companies in Hyderabad. So that is the reason we have requested them to come here, and they are coming here to our college. And it's a good thing that so many students have appeared, given their consent, and around 150 students have been screened. I request all the students to take interest in these courses, because our government is making this college a priority college, a prestigious college, and whatever course they have to introduce, we are making it a point that is being introduced in this college. And our Pradeep Krishna, Bhavani Shankar is 21st IAS Academy faculty and director. He is coming all the way from Hyderabad to coach you, to motivate you, to aim for higher things. See, for civil services, people